ఇలా చేతులు పెట్టి ఇలా పెట్టు. అందరూ పెట్టారా? ఏమైంది పెట్టట్లేదు? టర్నింగ్ డిజేబిలిటీ ఏమన్నా ఎందుకు పెట్టట్లేదు? నమస్కారం చేయాలి. నేర్చుకోవాలి. ఫస్ట్ నమస్కారం నేర్చుకో. నమస్కారం వస్తే సంస్కారం. అంటే వినయంతో గురువుల పట్ల ఒక విజ్ఞతతో నమస్కరిస్తూ అలాగే ప్రశ్నిస్తూ మనకి జ్ఞానం నేర్చుకోవాలంటే పుస్తకం కూడా మన తీసుకుంటే మనకి ఎవరు నేర్పిస్తారు? మనకి ఏం కావాలో గురువుని అడగాలి. అడగంటే అమ్మాయిని పెట్టదు, అడగంటే అలాగే అడగంటే గురువు. సో గురువునైనా అడగాలి. అడిగిన వాటికి జ్ఞానం వస్తుంది. సో కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ఎంతో కొంత జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలైనా ప్రతి క్లాస్లోనూ కొంతైనా అడగాలి. ప్రతి సబ్జెక్ట్లో ఎంతో కొంత మీకు ఒక క్వశ్చన్స్ ఉంటాయా? మరి ఎందుకు అడగట్లేదు? క్వశ్చన్స్ అనేటువంటి పరిప్రశ్న తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్న పరిప్రశ్న చేసి వాటి ద్వారా వచ్చినటువంటి ఆన్సర్ నుంచి వచ్చినటువంటి దాన్ని మళ్ళా జ్ఞానం ఇచ్చినందుకు మళ్ళీ సేవ ద్వారా రుణం తీర్చారు. సేవ ద్వారా అంటే ఈ జ్ఞానాన్ని ఇంకో 10 మందికి పంచాలి. మనకు మిగిలిన వాళ్ళకి రాలేదు, వాళ్ళకి కూడా షేర్ చేయాలి. షేర్ ది నాలెడ్జ్. మన బెస్ట్ వే ఆఫ్ సర్వీస్ ఏంటంటే, సేవలో గొప్ప సేవ ఏంటంటే జ్ఞానాన్ని పంచడం. జ్ఞానాన్ని మనం అందరం చేయగలం కదా, దానికి ఏం డబ్బులతో పని లేదు. చక్కగా జ్ఞానాన్ని పంచడం అందరం చేయగలం. సో ప్రతిరోజు మనం ఆ జ్ఞానాన్ని పంచుతూ ఉన్నాం అనుకోండి, మనకి పెరుగుతూ ఉంటుంది. అది ఎంత పంచితే అంత పెరుగుతుంది జ్ఞానం. అర్థమైందా? తద్విద్ది ప్రణిపాతేన పరిశిష్టమైన సేవయ. ఈ 3 లక్షణాలు కలిగి ఉన్న వాడికి జ్ఞానం వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. శ్రద్ధావాన్ అంటే శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం వస్తుంది. శ్రద్ధ ఉంటేనే లభతే జ్ఞానం. తత్పర సంయతేంద్రియ. ఇంద్రియాలు నిగ్రహంలో ఉన్నటువంటి వాడికి, దిక్కులు చూసేవాడికి చదువు వస్తుందా?
ఇలా కూర్చొని నువ్వు అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే ఇలా కోడి గెలుకుంటా ఉండి ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటే వస్తుందా? బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఉండొచ్చు కొంతమంది. ఏమవుతుంది? చదువు రాదు. అర్థమైందా? జ్ఞానం రాదు. ఇంకా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతే. ఇంద్రియాలన్నీ కంట్రోల్లో ఉండాలి. నువ్వు అలా క్లాస్ చెప్పిన తదేకంగా వినాలి. అర్థమైందా? అటు ఇటు దిక్కులు చూడకూడదు. అది ఇప్పుడు వచ్చింది. అలా నమస్కారం చేయాలి. అదే అలా దృష్టి పెట్టి వినాలి. చెవుడు అటు ఇటు దిక్కులు చూడకూడదు. అర్థమైందా? అర్థమైంది కదా? అర్థమైందా లేదా? అలా తత్పర సంయతే దేహ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. మనం అందరం కూడా హ్యాపీ ఉండాలనుకుంటాం కదా. హ్యాపీ ఎప్పుడు వస్తుంది? జ్ఞానం వస్తే హ్యాపీనెస్ ఉంది. ఎప్పుడు హ్యాపీగా ఉండదు. జ్ఞానం లేదనుకో ఎప్పుడు ఏడుస్తుంది, ఎప్పుడు టెన్షన్. అందుకని ఎంత జ్ఞానం పెరిగితే అంత ఆనందం, శాంతి కలుగుతుంది. పరమశాంతి. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. పరమశాంతి కలుగుతుంది. వాళ్ళం అంత గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అర్థమైందా? పరమశాంతి కలిగేటువంటి జ్ఞానాన్ని, అంత గొప్ప జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. జ్ఞానం అనంతం. జ్ఞానం ఎంత ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటుంది. ఉంటుందా లేదా? అంత జ్ఞానం మనకు ఉన్నప్పుడు మనం నిరంతర విద్యార్థిగా ఉండాలన్నమాట. ఓకే. బెస్ట్ టీచర్ ఈజ్ బెస్ట్ స్టూడెంట్ అని. అంటే నిరంతర విద్యార్థి, కంటిన్యూస్ స్టూడెంట్. మేము ఎప్పుడు నేర్చుకుంటే ఉండాలి. మేము టీచర్స్ అని చెప్పేసి ఎట్లా ఉండదు. మేము కూడా స్టూడెంటే. అర్థమైందా? నిరంతరం నేర్చుకుంటున్నాం. మీరు రోజు నేర్చుకోవాలి. రోజు కొత్త నేర్చుకోవాలి. కొత్త పుస్తకాలు అలా టైం ఏం చేస్తే ఏమన్నా వస్తా? మేము కూడా అంటే ఈ శ్లోకాన్ని కూర్చే తప్పకుండా పాటిస్తే మీకు మంచి జ్ఞానం వస్తుంది. గొప్పగా ఎదుగుతారు. అర్థమైనా? ఇంకా మంచిగా పుస్తకాలు పూర్తిగా చదవట్లేదు. నేను రామాయణం చదవలేదు. రీడింగ్ కాంపిటీషన్ అండి. సో ఎప్పుడైనా ఈ వారం అయినా ప్రిపేర్ స్టోరీ టెల్లింగ్ ఒకటి, రీడింగ్ ఒకటి, ఇది ప్రాక్టీస్ చేసుకోండి. రీడింగ్ మీరు ఏదైనా ఇస్తే రీడింగ్ చేయండి. ఆ రీడింగ్ కాంపిటీషన్ కూడా మీకు ఉంటుంది. ఈ 2 వారాల్లో మీరు ప్రిపేర్ కాదు. 2 వీక్స్ టైం సరిపోతుంది అందరికీ. 2 వీక్స్ టైంలో మీరు రీడింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. రీడింగ్ కాంపిటీషన్ ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ కూడా చదవగలరు 10th క్లాస్లో. అయితే రీడింగ్ కాంపిటీషన్లో మీరు ఏం చేయాలంటే ఏది ఇస్తే స్టోరీ ఇస్తే చూసి చదవాలి. ఓకే. ఓకే. ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇంకో స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్. స్టోరీ టెల్లింగ్